హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రోహిణి కృష్ణాస్ వరల్డ్. ఈరోజు నేను మీకు రైస్ కుక్కర్లో చేసుకునే ఇంకొక రెసిపీ చూపిస్తున్నాను. అది కూడా వడియాలండి. ఈ వడియాలు అనేది సమ్మర్ సీజన్లోనే కదా మనం పెట్టుకునేది, కానీ ఇప్పుడు స్టవ్తో మనకి చాలా ప్రాబ్లంగా ఉంది కాబట్టి రైస్ కుక్కర్లో కూడా మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలని మీకు చూపిస్తాను. బియ్యపిండి వడియాలే, కానీ మనం రెగ్యులర్గా పెట్టుకునే కానీ రైస్ కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈరోజు చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు, కాకపోతే క్వాంటిటీ అనేది తక్కువ వస్తుంది. పర్వాలేదు, మనం 2-3 సార్లుగా పెట్టుకుంటే మనకు కావాల్సినంత క్వాంటిటీ రెడీ చేసేసుకోవచ్చు. సో దీనికి ఏమేమి కావాలో ఎంత కావాలో మీకు చూపిస్తాను. నేను ఇక్కడ ఒక గ్లాస్ కొలతో చెప్తున్నానండి, మీకు చూపిస్తున్న గ్లాస్, ఆ గ్లాస్తో పిండి తీసుకున్నాను. ఇక్కడ 1 గ్లాసు పిండి తీసుకుంటే దానికి 8 గ్లాసుల వాటర్ కావాలి. ఫస్ట్ 6 గ్లాసుల వాటర్ అనేది కుక్కర్లో ఈ విధంగా వేసేసుకొని ఈ 6 గ్లాసెస్ వాటర్కి మనకు సరిపడినంత సాల్ట్, కారము వేసుకోవాలి. సాల్ట్ కూడా చాలా తక్కువగా వేసుకోండి. మీరు రెగ్యులర్గా వేసుకునే దానికి వడియాల్లో నేను ఎప్పుడు చెప్తాను తక్కువ వేసుకోండి. కొంచెం ఎక్కువైనా కూడా మనకు సాల్ట్ ఎక్కువైపోతుంది, తినలేము అసలు. సో నేనైతే ఇక్కడ 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. అలానే కారం కూడా మన స్పైసీ తగ్గట్టుగా వేసుకోవాలి. కారం అనేది ఇక్కడ నేను ఎండు కారమే వాడుతున్నాను. మీ ఇష్టం, మీకు అయితే పచ్చికారం కావాలంటే పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే త్వరగా అయిపోవటానికి నేనైతే ఎండు కారం వేసుకుంటున్నాను. మన స్పైసీ తగ్గట్టు వేసుకోవచ్చు. జీలకర్ర వచ్చేసరికి ఒక 2 స్పూన్ల జీలకర్ర వేసేసుకొని వాటర్లో ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇంకా కుక్కర్ అనేది ఆన్ చేసేసి మనం మూత పెట్టేసి వాటర్ బాయిల్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలండి. ఆన్ చేసేస్తున్నాను. ఆన్ చేసేసి ఇప్పుడు పిండి కలుపుకుందాం. మనం చెప్పాను కదా, 1 గ్లాస్ పిండి తీసుకుంటున్నాను. తీసుకొని ఇందాక మనం 6 గ్లాసుల వాటర్ అనేది కుక్కర్లో పోసాము. మిగిలిన 2 గ్లాసుల వాటర్తో మనం ఈ పిండిని ఉండలు లేకుండా చక్కగా నీట్గా పలుచగా కలిపేసుకోవాలి. ఇంక ఎక్స్ట్రా వాటర్ అనేది యాడ్ చేయకూడదు. చూసారా, ఈ విధంగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా నీట్గా చక్కగా కలుపుకోవాలండి. ఉండలు ఉంటే మనం వాటర్లో పోసినప్పుడు మనకి పిండి అంతా ఉండలుగా అయిపోతుంది. సో ఈ విధంగా చూసారా, ఇటువంటి ఉండలు లేకుండా ఈ విధంగా నీట్గా కలిపేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. మనము ఒకవేళ ఏదన్నా ఉన్నా లాస్ట్లో చేతితో ఒకసారి చూడండి, ఏదన్నా ఉంటే కలిపేసేసుకుంటే ఈజీగా సరిపోతుంది. 2 గ్లాస్ వాటర్లో పిండి అనేది బాగా కలిసిపోతుందండి. ఈ విధంగా కలిపేసుకొని రెడీగా పక్కన పెట్టేసేసుకుందాము. ఈలోపు మనకి వాటర్ అనేది మరిగిపోతుందండి. చూసారా ఎట్లా బాయిల్ అవుతుందో. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్న ఆ పిండి మిశ్రమాన్ని దీంట్లోకి వేసేసుకోవాలి. కలుపుకుంటూ వాటర్ని, పిండి మిశ్రమం అనేది దాంట్లోకి వేసేసేయాలండి. వేసేసిన తర్వాత కూడా మనము కలుపుతూనే ఉండాలి. ఆ వేడి నీటిలో పిండి వేస్తే ఒక్క చోట పడిపోయి ఒకే చోట ముద్దగా అయిపోయింది. సో మనం ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు బాగా కలపాలి. ఆ వేడి నీళ్ళలో అది పిండి కలిపిన వాటర్ పోసిన తర్వాత ఒక 5 మినిట్స్ మనం కలుపుతూ ఉంటే మనకి అది చిక్కబడుతుందండి. చూసారా, నేనైతే బాగా కలిపేసేసుకున్నాను. 1-2 నిమిషాలు మూత పెట్టేస్తున్నాను అండి రైస్ కుక్కర్ది. ఒక 2 మినిట్స్ తర్వాత చూడండి, ఆ మిశ్రమం అనేది దగ్గరగా చిక్కబడుతుంది మనకి. చిక్కబడిపోయిందండి. మనకి పిండి అంటే వడియాలు పెట్టడానికి ఏ కన్సిస్టెన్సీ కావాలో అంతవరకు మనము బాయిల్ చేయాలి. మనం ఒక షీట్ మీద వేసుకున్నప్పుడు అది కదలకుండా ఒకే చోట అట్లా ఆ విధంగా ఉంటే పిండి రెడీ అయిపోయినట్టే. రెండోది వచ్చేసరికి కన్సిస్టెన్సీ చూడండి, మరీ పలచగా లేకుండా మనం జారుడుగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. మూడో పాయింట్ ఏంటంటే మనకి అది బాయిల్ అవుతున్నట్టు ఇట్లా బబుల్స్ లాగా వస్తుందండి. ఆ స్టేజ్ వచ్చినా కూడా మనకి పిండి రెడీ అయిపోయినట్టే. ఈ మూడిట్లో మీకు ఏ విధంగా ఈజీగా ఉంటుందో ఆ విధంగా చూసుకొని మనము పిండి రెడీ చేసేసుకోవాలి. చూసారా, బబుల్స్ కూడా వచ్చేసింది. సో పిండి అనేది ఉడకటం అయిపోయింది. ఇప్పుడు మనము స్టవ్లోంచి తీసేసి విడిగా పెట్టేసి 1-2 నిమిషాలు చల్లారనివ్వండి. ఈ లోపు మనము వడియాలు పెట్టుకోవడానికి రెడీ చేసేసుకోవచ్చు. నేనైతే మా బాల్కనీలోనే ఈ విధంగా మంచం వేసి దాని మీద షీట్ వేసేసానండి. షీట్ వేసి దాని మీద ఇంకా వడియాలు మనం రెగ్యులర్గా ఎలా పెట్టుకుంటామో అలానే పెట్టుకోవటం. అంటే స్టవ్ మీద ఎలా చేస్తామో సేమ్ అలానే వస్తాయి. మనం స్పూన్తో కనుక పెట్టుకుంటే చిన్న చిట్టి వడియాలు వస్తాయి. నేనైతే గరిటతోనే వేసేస్తున్నాను. నాకు కొంచెం చిక్కబడిందండి, ఎందుకంటే నేను ఎమ్మటే కాకుండా ఒక 5 మినిట్స్ అయిన తర్వాత పెట్టాను నేను. అందుకని కొంచెం చిక్కబడింది. మీరు కనుక స్టవ్లోంచి తీసేసి 2 మినిట్స్ అట్లా ఉంచేసి పెట్టేసుకుంటే కొంచెం పలుచగానే ఉంటుంది. ఏం పర్వాలేదు, చిక్కబడినా కూడా వస్తాయండి. ఈ విధంగా వేసేసుకోవటమే ఒకదాని తర్వాత ఒకటి. మనకి ఏ షేప్ కావాలంటే, అంటే చిన్నవి కావాలా పెద్దవి కావాలా చూసుకొని మనం వేసుకోవటమే.
మీరు ఇదే వడియాల్లో పచ్చిమిరపకాయ అల్లం పేస్ట్ వేసుకోవచ్చు, సగ్గుబియ్యం వేసుకోవచ్చు, రవ్వ వడియాలు ఏ రకమైన సేమ్ ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్లో చేసేసుకోండి, అన్నీ రెడీ అయిపోతాయి. చూసారా నాకైతే ఇన్ని వడియాలు చెప్పాను కదా, తక్కువ క్వాంటిటీలోనే వస్తాయి. మనకి రైస్ కుక్కర్లో చిన్నయే ఉంటాయి కాబట్టి ఈ విధంగా వస్తాయి. ఒక 2-3 సార్లుగా పెట్టుకుంటే మనకి సరిపోను రెడీ అయిపోతాయండి. ఈ విధంగా పెట్టినవి 3 రోజుల పాటు ఖచ్చితంగా ఎండలో ఎండనివ్వాలి. బాగా ఎండిన తర్వాత చూసారా ఈ విధంగా రెడీ అవుతాయి, ఎక్కడ బ్రేక్ అవ్వు, నీట్గా వస్తాయి. ఈ విధంగా ఎండిపోయిన వాటిని మనం ఒక 8 కంటైనర్లో పెట్టుకుంటే సంవత్సరం పాటు పక్కాగా నిల్వ ఉంటాయండి. ఎప్పుడైనా సరే బియ్యపిండి వడియాలు ఏవైనా మంచి వేడివేడిగా ఉన్న నూనెలో వేస్తే చక్కగా కరకరలాడుతూ మనకి గుల్లగా వస్తాయి. నూనె కాలకుండా వేసినా కూడా వడియాలు సరిగ్గా వేగవు. సో ఇట్లా వేడివేడి నూనెలో వేసుకుంటే మనకి కరకరలాడే గుల్లగా ఉండే బియ్యపిండి వడియాలు, అది కూడా ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో రెడీ అయిపోయినాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి వడియాలు అనేవి. ఈ సీజన్లో ఈ సమ్మర్లో ఇలాంటివన్నీ మనం రెడీ చేసుకోవాలి, కానీ ప్రస్తుతం పరిస్థితులు అలా లేవు కాబట్టి మనము ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ కూడా యూజ్ చేసి మనం పెట్టేసుకోవచ్చు. వడియాలు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. మరి ఇదేనండి ఈరోజు రెసిపీ. నా రెసిపీస్ కనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.